యేసు రక్తమే జయం. పరిచర్య. ప్రైజ్ ద లార్డ్. నవంబర్ 11వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము. యేసు వారి చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పెను. మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, ఒక సమాజ మందిరపు అధికారితో యేసు చెప్పిన మాటయే ఈ మాటలు. యాయీరు అను సమాజ మందిరపు అధికారి తన చిన్న కుమార్తె చావనయున్నదని తనని బాగు చేసి బ్రతికించమని యేసుక్రీస్తును కోరెను. ఇంతలో కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, ఇంక బోధకుని విసిగించవద్దు అని చెప్పిన తర్వాత యేసుక్రీస్తు చెప్పిన మాటయే ఈ వాక్యము. భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచమని యేసుక్రీస్తు చెప్పెను. నిజమే ప్రియులారా, ఈ మాట సమాజ మందిరపు అధికారిని, మరణ వార్త చెప్పిన వారిని, చుట్టూ ఉన్న వారిని ఈ మాట ఎంతో ఆశ్చర్యపరిచెను. చనిపోయిన కుమార్తెను యేసుక్రీస్తు ఎలా బ్రతికించగలడు అని. నమ్మకం, విశ్వాసం ప్రతి క్రైస్తవునికి వెన్నెముక వంటిది. దేవునిపై అపారమైన నమ్మకం పెట్టగలిగితే గొప్ప కార్యములను ఆయన మన జీవితంలో చేయగలడు. ఈ నమ్మకమే అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా మార్చెను. ఈ నమ్మకమే చనిపోయిన వారిని సైతం లేపెను. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నీవు దేనిని బట్టి భయపడకు, యేసయ్యపై నమ్మకం మాత్రం ఉంచుము. ఆయన నీ కార్యములను జయముగా మార్చెను. సకల ఘనత, మహిమ, ప్రభావములు యేసయ్యకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.